రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేసిందన్నారు ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ క్లినిక్ను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ క్లినిక్లో ప్రత్యేకంగా 4 కౌంటర్లు ఏర్పాటు చేసి అవసరమైన సిబ్బందిని నియమించామని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువగా ఫిర్యాదులు రెవెన్యూ సమస్యలపై వస్తున్నాయని, అందువల్ల వాటికి ప్రత్యేకంగా ఈ క్లినిక్ ఏర్పాటు చేయబడిందని ఆయన తెలిపారు. రెవెన్యూ సమస్యల మూలాన్ని గుర్తించి వెంటనే పరిష్కారం చూపించడం ఈ క్లినిక్ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ చెప్పారు. ముందుగా జిల్లా స్థాయిలో 1 నెల రోజులు నిర్వహించిన అనంతరం డివిజన్ స్థాయిలో, తదుపరి మండల స్థాయిలో కూడా ఈ క్లినిక్లను విస్తరించనున్నారు. తమ రెవెన్యూ సమస్యలను రెవెన్యూ క్లినిక్ తీసుకొచ్చి పరిష్కారం పొందాలని కలెక్టర్ సూచించారు. వస్తున్నటువంటి పిటిషన్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఎక్కువ శాతం పిటిషన్స్ అన్ని కూడా రెవెన్యూ రిలేటెడ్ పిటిషన్స్ వస్తున్నాయి. దాన్ని పరిష్కారంగా మనకి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది రెవెన్యూ క్లినిక్స్. రెవెన్యూ క్లినిక్స్ అంటే లైక్ హెల్త్ క్లినిక్స్ ఎలా ఉంటాయో ఇక్కడ రెవెన్యూ కూడా ఒక క్లినిక్ లాగా ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో చాలా సిస్టమేటిక్ గా అరేంజ్ చేసాము. ఫస్ట్ ఎవరైనా సమస్య ఉన్నప్పుడు సమస్య అతను ఆ రిసెప్షన్ కౌంటర్కి తీసుకొస్తే అతనికి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని అవన్నిటిని కూడా 1 by 1 అతని దగ్గర డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కలిసి 1 by 1 పిన్ చేసి దాన్ని కన్సర్న్ తహసీల్దార్ దగ్గరికి పంపిస్తారు. కన్సర్న్ తహసీల్దార్ దగ్గరికి ఎప్పుడైతే పంపించారో అది ఆ సమస్య ఒకటి ROR సమస్య, లేకపోతే ఎఫ్లైనా, లేదంటే పట్టాదారు పాస్బుక్, ఇట్లాంటివన్నీ కూడా సమస్య తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో ఆ కన్సర్న్ ఆఫీసర్ దగ్గరికి పంపిస్తే అక్కడ తహసీల్దార్ ఉంటారు, అదేవిధంగా కలెక్టరేట్ స్టాఫ్ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PGRS లో వస్తున్నటువంటి పిటిషన్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఎక్కువ శాతం పిటిషన్స్ అన్ని కూడా రెవెన్యూ రిలేటెడ్ పిటిషన్స్ వస్తున్నాయి. దాన్ని పరిష్కారంగా